ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఆశించారో, దేనికైతే జనసేన పార్టీ కట్టుబడి పదవుల కోసం కాదు, రాష్ట్ర అభివృద్ధి జరగాలి, రాష్ట్ర ప్రజలకి మేలు జరగాలి, మన ప్రాంతానికి పెట్టుబడులు రావాలి అనే ఒక అంకిత భావంతో 2020 జనవరిలో భారతీయ జనతా పార్టీతో ఆ రోజు పొత్తు పెట్టుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు అమిత్ షా గారిని, జేపీ నడ్డా గారిని ఆ రోజు కోరింది ఒకటే, మా రాష్ట్రం గురించి దయచేసి మీరు పట్టించుకోండి, అనాథులైపోయాం, ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు చేస్తున్న అరాచకాలు కేవలం వాళ్ళ స్వలాభం కోసం వాళ్ళు అనుసరించే విధానాలు, వాటిని వ్యతిరేకిస్తూ నిజాయితీగా కష్టపడి మా ప్రజల పక్షాన, అమరావతి రైతుల పక్షాన మేము వచ్చాం ఢిల్లీకి, దాన్ని మీరు గుర్తించాలని చెప్పి ఏదైతే ఆ రోజు ఆయన మాట్లాడారో, ఒక సుదీర్ఘ ప్రస్థానం తర్వాత జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ కూటమి ఏర్పడినప్పుడు కూడా మేమందరం కూడా కలిసి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మా చర్చల్లో భాగంగా కోరింది ఒకటే, అమరావతి నిర్మాణం కోసం మీరు సహాయం అందించాలి, పోలవరం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ ప్రాజెక్ట్ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఎంత ఉందో కేంద్ర ప్రభుత్వం పైన కూడా అదే విధంగా బాధ్యత ఉండాలి, దయచేసి ఎక్కడ కూడా వివక్ష చూపించారు, ఆంధ్రప్రదేశ్ని ఆదుకోవడం లేదనే భావన ప్రజల్లో కలగకుండా మనందరం కలిసి పనిచేద్దామని ఆ రోజు చర్చల్లో భాగంగా మాట్లాడినప్పుడు ఆ నాయకత్వం ఇచ్చిన మాట ఈరోజు కేంద్ర బడ్జెట్లో మన రాష్ట్రానికి అమరావతి విషయంలో కానివ్వండి, పోలవరం విషయంలో కానివ్వండి, ఉపాధి కల్పించే విధంగా వాళ్ళు తీసుకున్న